హలో బీటీ ఫ్యామిలీ వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. 2025లో 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఒకటైతే నేను తీసుకున్నాను. డైకిన్లో తీసుకున్నాను. డైకిన్లో ఎక్కువ మంది MTKM సిరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది MTKM సిరీస్ ఆన్లైన్లో కొంటూ ఉంటారు. డైకిన్లో MTKM సిరీస్ అనేది ఆన్లైన్ సిరీస్. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తే మీకు అదే అమ్ముతూ ఉంటారు. కానీ నేను FTKM సిరీస్ అయితే తీసుకున్నాను. ఇది మీకు ఆన్లైన్లో లభిస్తుంది, ఆఫ్లైన్లో లభిస్తుంది. సో MTKMతో కంపేర్ చేస్తే దీనిలో ఏం బెటర్ ఉన్నాయి, ఎందుకు నేను ఈ డైకిన్ ఏసీ తీసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతో, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఏసీ నేను కొన్న 24 అవర్స్ తర్వాత ఏసీని డెలివరీ చేశారు. 48 అవర్స్ లోపు ఏసీని ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన అతనికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. భయ్యా తోడా ప్యాస్ దాలో అంటే ప్యాస్ లేదు భయ్యా, బిల్లు ఉందని చెప్పి బిల్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బిల్లు చూస్తే 2366 రూపాయలు వచ్చింది. అది ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ పక్కన ఉంటే ఇంత బిల్లు వేశారు. అదే ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్కి కొంచెం దూరం ఉంటే ఖచ్చితంగా బిల్లు ఎక్కువ వస్తుంది. ఇన్స్టాల్ చేసే వాళ్ళు కొంచెం పొలైట్గానే ఉన్నారు. సో వాళ్ళ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే ఏసీ ఇండోర్ యూనిట్ ఇచ్చారు, అవుట్డోర్ యూనిట్ ఇచ్చారు, రిమోట్ ఇచ్చారు, ఫిల్టర్స్ ఇచ్చారు. యూజర్ మాన్యువల్ బాక్స్ లో అయితే మిస్ అయ్యింది. రిమోట్ బ్యాటరీస్ కూడా బాక్స్ లో మిస్ అయ్యాయి. బాక్స్ ప్యాకేజ్ అంత బాగాలేదు. సో వరస్ట్ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. దీంతో పాటు కాపర్ పైప్ ఇచ్చారు, పవర్ కేబుల్ ఇచ్చారు. 3 మీటర్ లెంత్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏసీలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ ఫీచర్స్ కనుక మీకు తెలుసుంటే ఈ వీడియోని కొంచెం స్కిప్ చేసి నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోండి. ఇందులో డ్యూక్ క్లీన్ టెక్నాలజీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే 65 మినిట్స్ వరకు మీ ఎవాపరేటర్ లో ఉన్న దుమ్ముని, ధూళిని ఇది రిమూవ్ చేస్తుంది. ఎక్కువ స్పీడ్ లో కంప్రెసర్ రన్ అవుతుంది. మీ రూమ్ మొత్తం 5 to 7 degrees వరకు టెంపరేచర్ వచ్చేస్తుంది అనమాట. సో 65 మినిట్స్ తర్వాత మీ రిమోట్ లో డ్రై మోడ్ ఫంక్షన్ అయితే ఆన్ చేయండి. అప్పుడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో రన్ అవుతుంది. 30 నిమిషాల వరకు రన్ అవుతుంది. మొత్తం ఈ డ్యూక్ క్లీన్ టెక్నాలజీ ప్రాసెస్ అంతా జరగడానికి 95 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ జరిగేంతసేపు లోపల మనుషులు ఎవరు ఉండకుండా ఉంటే బెటర్. ఈ డ్యూక్ క్లీన్ టెక్నాలజీని మీరు నెలకు ఒకసారైనా యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు బెటర్ ఎయిర్ ఫ్లో వస్తుంది, కూలింగ్ కూడా కాన్స్టాంట్ గా వస్తుంది, కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది, అండ్ వాసన రాకుండా కూడా ఉంటుంది. బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. ఏసీలో కాపర్ కాయిల్స్ కి మీకు బెంజోట్రైజోల్ అనే ఆయిల్ ని అప్లై చేశారు. స్పెషల్ కోటింగ్ అయితే వేశారు. ఈ ఆయిల్ వల్ల కాపర్ కాయిల్స్ తుప్పు పట్టకుండా ఉంటాయి, ఎక్కువ కాలం అయితే వస్తాయి. ఇంకా ఈ ఏసీలో మీకు ట్రిపుల్ డిస్ప్లే అయితే ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత కెపాసిటీలో ఏసీ రన్ అవుతుంది, మనం పెట్టుకునే టెంపరేచర్ ఎంత, ఇవన్నీ మీకు ఆ డిస్ప్లేలో కనిపిస్తాయి. ఈ డిస్ప్లే బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుని ఒక 5 seconds పెట్టుకుంటే ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ డిస్ప్లేలో మీకు ఎర్రర్ కోడ్స్ కూడా ఉంటాయి. అంటే ఏసీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఆ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఫ్యాన్ మోటార్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ డిస్ప్లేలో మీకు A6 అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క అక్షరాలు అయితే మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏసీలో మీకు 10 years కంప్రెసర్ పైన వారంటీ ఉంటుంది, 5 years PCB పైన వారంటీ ఉంటుంది. డైకిన్ బ్రాండ్ మంచి సర్వీస్ అయితే మీకు టౌన్స్ లో కానీ పెద్ద పెద్ద సిటీస్ లో కానీ ఉంటాయి. పల్లెటూరులో కొన్ని ఏరియాస్ లో ఉంటాయి, కొన్ని ఏరియాస్ లో ఉండవు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొత్తం చెప్పుకుంటూ పోతే మీకు బోర్ కొట్టేస్తుంది. సో మెయిన్ ఫీచర్స్ వరకు నేను కవర్ చేశాను. ఇంకా రిమోట్ విషయానికి వస్తే రిమోట్ చూడొచ్చు, చాలా ముద్దుగా ఉంది. ఈ పవర్ చిల్ మోడ్ ఆన్ చేసుకుంటే నార్మల్ దానికంటే ఒక 20% మీకు ఎక్కువ కూలింగ్ అయితే వస్తుంది. ఈ రిమోట్ నైట్ పూట కూడా మీకు మెరుస్తూ ఉంటుంది. ఈ రిమోట్ లో మిగతా ఫీచర్స్ అన్ని మీకు తెలిసినవే. ఇంకా ఏసీ నేను 1 week నుంచి యూజ్ చేస్తున్నాను. నా యూజేజ్ లో నాకు ఏమేమి రిజల్ట్ వచ్చినాయో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాయిస్ విషయానికి వస్తే పవర్ చిల్ మోడ్ లో పెట్టి మీరు ఐసీ యూజ్ చేస్తుంటే 50 to 60 decibels వరకు నాయిస్ లెవెల్ అయితే వస్తుంది. ఇది హైయెస్ట్. 60 dB వరకు మీరు నాయిస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24 degrees లో పెడితే 55 decibels వరకు నాయిస్ లెవెల్ అయితే వస్తుంది. రూమ్ టెంపరేచర్ 34 ఉంటే 5 నిమిషాల తర్వాత రూమ్ టెంపరేచర్ ని 31 చేసింది. హాఫ్ అన్ అవర్ లో ఫుల్ గా రూమ్ ని అయితే కూల్ చేస్తుంది. ఇంకా ఎయిర్ త్రో విషయానికి వస్తే దాదాపు 16 అడుగుల వరకు అయితే ఎయిర్ త్రో అయితే వస్తుంది. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ ఏసీ ఎందుకు తీసుకున్నావు బ్రో, ఇంకా చాలా ఏసీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, ఈ ఏసీయే నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చాలా మంది అడుగుతారు. జనరల్గా ఏసీ మనం ఎందుకు కొంటాం, ఫస్ట్ కూలింగ్ కోసం. మంచి కూలింగ్ ఇచ్చే ఏసీ కావాలని చెప్పి మనకి మైండ్లో ఉంటుంది. మీరు 50,000 రూపాయల లోపు 1.5 ton 5 star ఏసీ తీసుకోవాలి అనుకుంటే మీకు ఎగ్జాక్ట్ 1.5 ton కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీ ఒకటే ఉంది, అది డైకిన్లో ఉంది. ఇది మీకు 5280 watt కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. నాకు ఎక్కువ కూలింగ్ కెపాసిటీ కావాలి కాబట్టి ఈ ఏసీని అయితే నేను తీసుకున్నాను. ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే ఏసీస్ అన్ని మీకు 1.3 ton 1.4 ton ఇలా ఉంటాయి. డైకిన్ ఏసీస్ మాత్రమే మీకు ఎగ్జాక్ట్ 1.5 ton ఏసీస్ అయితే వస్తాయి. కూలింగ్ కెపాసిటీ బట్టి మన ఏసీ ఎంత టన్ను మనం క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలని మీకు తెలియకపోతే ప్రసాద్ అన్న 3 years బ్యాక్ ఒక వీడియో చేశారు. ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియోని పోస్ట్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. మీకు టన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఈ ఏసీ తీసుకోవడానికి సెకండ్ రీజన్ వచ్చేసరికి ఈ మోడల్ కరెంట్ బిల్లుని ఎక్కువ ఆదా చేస్తుంది. మీకు ఆన్లైన్లో
చూస్తే MTKM సిరీస్ ఉంది, డైకిన్ FTKM సిరీస్ అయితే ఉంది. ఆన్లైన్లో డైకిన్ ఎక్కువగా ప్రమోట్ చేసుకునే ప్రోడక్ట్ వచ్చేసరికి MTKM సిరీస్. చాలా మంది ఆన్లైన్లో కొనే సిరీస్ కూడా MTKM సిరీస్. సో FTKM సిరీస్ అనేది మీకు ఆన్లైన్లో లభిస్తుంది, ఆఫ్లైన్లో కూడా లభిస్తుంది. డైకిన్లో ఎక్కువగా అమ్ముడుపోయే సిరీస్ కూడా FTKM సిరీసే. ఈ FTKM సిరీసే నేను ఎందుకు తీసుకున్నాను అంటే 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి ఈ మోడల్కి బెస్ట్ అప్లయన్సెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఏసీ పొందింది. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ఏసీ మోడల్స్ ఉన్నాయి. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ ఈ ఒక్క మోడల్కి అవార్డు అయితే ఇచ్చింది. ఇంకా థర్డ్ రీజన్ డైకిన్ మంచి బ్రాండ్, ఏసీస్లో మంచి బ్రాండ్. జపనీస్ బ్రాండ్స్ ఏసీస్ చాలా బాగుంటాయి. మీకు డైకిన్ అవ్వచ్చు, మిట్సుబిషి అవ్వచ్చు, ఓ జనరల్ అవ్వచ్చు, ఇటాచి అవ్వచ్చు, పానాసోనిక్, ఇవన్నీ జపనీస్ బ్రాండ్స్ అనమాట. సో ఇవి బాగుంటాయి ఏసీస్లో, జపనీస్ టెక్నాలజీ బాగుంటుంది. సో వీటిలో కొంచెం బడ్జెట్లో కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నది ఈ డైకిన్ ఒకటే. సో అందుకని నేను తీసుకున్నాను. 50,000 రూపాయల లోపే తీసుకోవాలనుకున్నాను. ఈ ఏసీ నాకు 42,000 రూపాయలకి అయితే వచ్చింది. సో అక్కడ నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది, అందుకే ఏసీ అయితే నేను తీసుకున్నాను. ఇవి మెయిన్ రీజన్స్ ఏసీ నేను తీసుకోవడానికి. చాలా మంది అంటారు ఇప్పుడు MTKM తీసుకున్నాం బ్రో, అది ఏమైనా వేస్టా అంటే అది కూడా మంచి ఏసీనే. FTKM సిరీస్, MTKM సిరీస్ రెండు ఏసీస్ మంచివే. రెండు అవుట్డోర్ యూనిట్స్ సేమ్, మీకు కూలింగ్ కెపాసిటీ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి, ICR రేటింగ్ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి, పవర్ కన్జంప్షన్ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే నాకు మేజర్గా డైకిన్ వెబ్సైట్లో చూస్తే ఒక డిఫరెన్స్ అయితే కనపడింది, మిగతా అంతా సేమ్ ఉన్నాయి రెండు మోడల్స్. ఇదేమో స్మెల్ ప్రూఫ్తో వస్తుంది FTKM సిరీస్, అంటే మీకు స్మెల్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఇలాంటివి అయితే రావు. MTKM సిరీస్లో మీకు స్మెల్ అయితే వస్తుంది. ఎక్కడ రీసెర్చ్ చేసిన రెండింటికి నాకు డిఫరెన్స్ అయితే కనపడలేదు. సో ఆఫ్లైన్కి వెళ్ళి చూశాను, ఆన్లైన్లో చూశాను. ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే FTKM సిరీస్ మీకు గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది, అంటే దానిపైన లైట్ వేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే MTKM సిరీస్ మీకు మ్యాటీ ఫినిష్లో వస్తుంది, దానిపైన లైట్ వేసినా మీకు రిఫ్లెక్ట్ అయితే అవ్వదు. ఈ రెండు డిఫరెన్సెస్ నేను మేజర్గా నోటీస్ చేసింది FTKM సిరీస్, MTKM సిరీస్. FTKM సిరీస్కి అవార్డు వచ్చింది, MTKM సిరీస్కి అయితే అవార్డు రాలేదు. సో అందుకని నేను FTKM సిరీస్ అయితే తీసుకున్నాను. అండ్ నా ఏసీ ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన అతన్ని అడిగాను ఊరికే, MTKM సిరీస్కి FTKM సిరీస్కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని చెప్పి. అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో MTKM సిరీస్తో కంపేర్ చేస్తే FTKM సిరీస్లో PCB కొంచెం పెద్దగా ఉంటుంది, అండ్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి కదా మందం, FTKM సిరీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అతను చెప్పాడు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. ఈ FTKM సిరీస్, MTKM సిరీస్ మాక్సిమం ఒకే ప్రైస్కి అయితే వస్తాయి. ఏది తక్కువ రేటుకి వస్తే అది తీసుకోండి మీరు. అండ్ FTKM సిరీస్ కొన్నిసార్లు మీకు 1,500 ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో. రెండు ఒకే ప్రైస్లో వచ్చినాయి అంటే FTKM సిరీస్కి వెళ్ళడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. MTKM సిరీస్ మేము తీసుకున్నాము బ్రో అంటే పర్లేదు, తీసుకోండి, రెండో ఒకటే ఇంచుమించు. కాకపోతే FTKM సిరీస్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్. ఈ డైకిన్ ఏసీస్ చాలా మంది తీసుకోకపోవడానికి కారణం ఈ ఏసీస్లో స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు. స్మార్ట్ ఫీచర్స్ అంటే రిమోట్ లేకుండా ఫోన్తో ఏసీని ఆపరేట్ చేయడం, ఏసీ ఎంత కరెంట్ బిల్లుని కన్జ్యూమ్ చేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫోన్లో చూసుకోవడానికి అయితే ఉండదు. సో ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ అన్ని మిస్ అవుతాయి ఈ డైకిన్ ఏసీస్లో. కానీ మీరు మన ఛానల్కి వచ్చారు, డైకిన్ ఏసీ కొనాలనుకుంటున్నారు, స్మార్ట్ ఫీచర్స్ కూడా కావాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒక చిన్న ట్రిక్ అయితే మీకు చెప్తాను. ఈ చిన్న ట్రిక్ ద్వారా స్మార్ట్ ఫీచర్స్ని అయితే మీరు మీ ఏసీలో ఎనేబుల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్లో IR బ్లాస్ట్ అయితే ఇస్తారు. షామీ, పోకో, వివో, IQ, ఒప్పో, OnePlus, రియల్మీ, ఈ ఫోన్స్లో మీకు IR బ్లాస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఉంటే ఏసీ రిమోట్ అక్కర్లేదు, మీ ఫోన్నే రిమోట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్లో IR బ్లాస్టర్ ఉండి మీరు కనుక షామీ, పోకో ఫోన్స్ యూస్ చేస్తుంటే MI రిమోట్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆల్రెడీ మీ ఫోన్లో అయితే ఉంటుంది. వివో, IQ ఫోన్ యూస్ చేస్తుంటే స్మార్ట్ రిమోట్ అని ఉంటుంది. మీరు ఒప్పో, రియల్మీ, OnePlus యూస్ చేస్తుంటే IR రిమోట్ అని ఉంటుంది. సో ఈ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని డైకిన్ ఏసీ కనెక్ట్ చేసుకొని, సో రిమోట్ లేకుండా మీ ఫోన్ని రిమోట్ లాగా యూస్ చేసి ఏసీని ఆన్ ఆఫ్ చేయొచ్చు, టెంపరేచర్ని, స్వింగ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా రిమోట్ లేకపోయినా మీ ఫోన్ ద్వారా ఏసీని అయితే స్మార్ట్గా కంట్రోల్ చేయొచ్చు. నేను IR బ్లాస్టర్ లేని ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ ఫోన్, ఐఫోన్, వీటితో కూడా ట్రై చేశాను, బట్ రావట్లేదు. ఓన్లీ IR బ్లాస్ట్ ఉన్న ఫోన్స్లో మాత్రమే ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు డైకిన్ ఏసీ యూస్ చేస్తా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని మీ దగ్గర ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకొక స్మార్ట్ ఫీచర్ వైఫై ఉంటే మనం ఎక్కడి నుంచి అయినా మనం ఏసీని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడో ఆఫీస్ నుంచి బయలుదేరారు, మీరు వచ్చేసరికి మీ ఇల్లు మొత్తం కూల్ అవ్వాలి అనుకుంటే మీ ఆఫీస్లోనే ఏసీని ఆన్ చేసుకుంటే మీ ఇంట్లో ఏసీ ఆన్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ కూడా డైకిన్ ఏసీలో మనం వాడవచ్చు. అది ఎలా అంటారా,
స్మార్ట్ ప్లెక్స్ని యూజ్ చేసి మీరు ఈ పనులు అయితే చేయొచ్చు. నేను మార్కెట్లో దొరికే మంచి స్మార్ట్ ప్లెగ్స్ అని తెప్పించాను. 1 వీక్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నాను. వీటిల్లో బెస్ట్ స్మార్ట్ ప్లగ్ నేను ఒకటి సెలెక్ట్ చేసి మీకు చెప్తాను. ఇవి ఎంత యాక్యురేట్ గా వర్క్ చేస్తున్నాయి, స్మార్ట్ ఫీచర్స్ లేని ఏసీకి ఇవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయో లేదో దానికి సంబంధించిన వీడియో అతి త్వరలో మన ఛానల్ అయితే వస్తుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇవి ఏసీ గురించి మనం మాట్లాడుకుంటే ఏసీలో ఏమైనా కాన్స్ నేను నోటీస్ చేశాను ఈ 1 వీక్ లో అంటే ట్రిపుల్ డిస్ప్లే ఫీచర్ ఉంది కదా, అది ప్రతిసారి మనం ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం ఇరిటేట్ చేస్తుంది. ఈ ఏసీ నేను ఆఫీస్లో పెట్టించాను. ఖచ్చితంగా 1 ఇయర్ అయితే యూజ్ చేస్తాను. 1 ఇయర్ వాడిన తర్వాత దానిలో నాకు ఏం ప్లస్ అనిపించినాయి, ఏ మైనస్ అనిపించినాయో నా ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నేను చేసిన ఫస్ట్ ఏసీ రివ్యూ అనుకోండి. నేను మీకు బోర్ కొట్టించకుండా మెయిన్ పాయింట్స్ మాత్రం నేను కవర్ చేశాను. ఇంకా డీప్గా కవర్ చేయాలి అంటే చెప్పండి, అది కూడా కవర్ చేస్తాను. ఎలా అనిపించింది, ఏమైనా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇంకా మన దగ్గర హైర్ 1.6 టన్ హెవీ డ్యూటీ ఏసీ కూడా ఉంది. దాని రివ్యూ కూడా కావాలి అంటే చెప్పండి, అది కూడా చేస్తాను. అది ఆఫ్లైన్లో ఎక్కువ అమ్ముతున్నారు. ఆఫ్లైన్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఆ ఏసీని సజెస్ట్ చేస్తున్నారు. ఆ ఏసీ రివ్యూ కావాలన్నా చెప్పండి, మన ఛానల్లో నేను చేస్తాను. తక్కువ ఒక 5 minutesలో చేసేద్దాం. 2025లో ఏసీ కొనాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, నన్ను తిడుతున్నారు, అయ్యి సమ్మర్ అయిపోయింది అది పెడతావరా అని చెప్పి. సో కొంచెం నా సైడ్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాలి. చాలా పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో అవన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ 1 వీక్లో. ఆ వీడియో చేసి నేను మిగతా వీడియోస్ పైన అయితే కూర్చుంటాను. హైర్ కావాలా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి కనుక 25K లైక్స్ వస్తే నేను ఆ వీడియో చేస్తాను, లేకపోతే ఆ వీడియో స్కిప్ చేసేస్తాను. సో నా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై.